హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. గోధుమ పిండి అండ్ డేట్స్తో చాలా ఈజీగా చాక్లెట్ మఫిన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. ముందుగా వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం ఒక బౌల్ తీసుకుని 3 టేబుల్ స్పూన్స్ అంటే 45 గ్రామ్స్ బటర్ వేసుకుని కొంచెం ఇలా విస్క్ చేసుకోవాలి. ఇందులో హాఫ్ కప్ పాలు పోసుకుని హాఫ్ స్పూన్ వెనిగర్ వేసుకుని కలుపుకోవాలి. అలానే కొంచెం వనిలా ఎసెన్స్ కూడా వేసుకుని మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో హాఫ్ కప్ గోధుమ పిండి, ఒక 12 గింజలు తీసేసిన ఖర్జూర పళ్ళు, 3 టేబుల్ స్పూన్స్ కోకోవా పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలిసిపోయి పిండి అయ్యేలాగా గ్రైండ్ చేసుకున్నాక ఇంకో బౌల్ తీసుకుని ఇందులో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని వేసుకుని అలానే ఫస్ట్ కలిపి పెట్టుకున్న వెట్ ఇంగ్రీడియంట్స్ని కూడా వేసుకుని కలిపేసుకుందాం. కలుపుకున్నాక మన మఫిన్స్ బ్యాటర్ రెడీ అయింది. బ్యాటర్ ఇలా థిక్గానే ఉంటుంది. ఇప్పుడు ఇంకా బ్యాటర్ని మఫిన్స్ ట్రేలోకి ఫిల్ చేసుకుందాం. ఈ బ్యాటర్తో ఎగ్జాక్ట్గా 6 మీడియం సైజ్ మఫిన్స్ అవుతాయి. పైనుండి కొన్ని చాప్ చేసుకున్న ఆల్మండ్స్ అండ్ పిస్తాచియోస్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అవెన్ని 180 డిగ్రీస్ సెల్సియస్లో ప్రీహీట్ చేసుకుని ఒక 15 మినిట్స్ బేక్ చేసుకుందాం. 15 మినిట్స్ తర్వాత మఫిన్స్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిపోయాక మన హెల్దీ డేట్స్ చాక్లెట్ మఫిన్స్ సర్వ్ చేసుకోవడానికి రెడీ. చూసారు కదా, మన మఫిన్స్ చాలా స్పాంజీగా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇందులో బటర్కి బదులు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోవాలి. మైదా పిండి అవసరం లేకుండా హెల్దీగా గోధుమ పిండి యూస్ చేసుకున్నాం. అలానే షుగర్తో పని లేకుండా డేట్స్ వేసుకున్నాం. డేట్స్ అండ్ గోధుమ పిండి రెండు హెల్దీనే కాబట్టి మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.